వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సూచన మేరకు హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీలపాటి రామారావు ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజారు వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఈరోజు జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం ముగిసే వరకు ఇక్కడ ప్రతిరోజు త్రాగునీటిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా నీలపాటి రామారావు మాట్లాడుతూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణికులు, కార్మికులు, పాదచారులు దాహార్తిని తీర్చుకోవడానికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సమాజానికి సేవ చేయడం మనందరి బాధ్యతగా భావిస్తూ ఈ చిన్న ప్రయత్నం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వనస్థలిపురం మేనేజర్ ప్రియాంక, మకుటం సదాశివుడు, కర్మంఘాట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కొల్లూరి శ్రీనాథ్, నీరుడు శాలిని, దేవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, యువిఎన్ బాబు, కర్ణాటి కృష్ణమూర్తి, బాలాజీ, రాటకొండ వేణు, జానకీరాములు, జయసింహ గౌడ్, మధు, శివశంకర్, యోగా శ్రీనివాస్, గాడిపర్తి నరసయ్య, దుబ్బాక తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం దాన్ని పోయే ప్రజలకి, పాదాచారులకి దాహం తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని, అట్లనే మా మధు యాష్కి గౌడ్ గారి సూచన మేరకి అక్కడక్కడ మేము ఈ సమ్మర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడమే ఒక నాయకుడిగా ప్లస్ 10 మందికి సహాయం చేసే విధంగా నేను చేయాలని అనుకున్నాను. మా మధు యాష్కి గౌడ్ గారు ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన మాకు ఆల్రెడీ ముందుగానే ఒక 1 మంత్ నుంచి చెప్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు, పేదలకి అన్నదానం లాంటి కార్యక్రమాలు, వృద్ధులకి సమస్యలు ఉంటే కూడా ఇలాంటి తీర్చమని చెప్తూ ఉంటారు. ఆయన సూచన మేరకు మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని మరోసారి చదివేదాన్ని